140 సీట్లు ఉన్న కేరళ అసెంబ్లీకి రేపు ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్నికల సంఘం అధికారులు. జనమైత్రి పేరుతో భద్రతా ఏర్పాట్లు పూర్తి చేస్తామని తెలిపారు కేరళ డీజీపీ ఆజాద్ చంద్రశేఖర్. మొత్తం 30,471 పోలింగ్ స్టేషన్లకు దాదాపు 76,000 మంది పోలీసులతో రాష్ట్ర వ్యాప్తంగా సెక్యూరిటీ ఏర్పాట్లు పూర్తి చేశారు. శబరిమల లాంటి ఆధ్యాత్మిక అటవీ ప్రాంతాల నుంచి త్రివేంద్రం వరకు దాదాపు 2,500 సునిశ్చిత కేంద్రాలతో సీఆర్పీఎఫ్ బలగాలు మోహరించాయి. త్రిశూరు, పాలక్కాడ్, కన్నూరు జిల్లాలో ప్రచారం సమయంలో జరిగిన గొడవలను దృష్టిలో ఉంచుకొని వందల సంఖ్యలో ముందస్తు అరెస్టులు చేశామని చెబుతున్న కేరళ డీజీపీ ఆజాద్ చంద్రశేఖర్తో మా ప్రతినిధి దినకర్ ఫేస్ టు ఫేస్. కేరళంలో మరికొద్ది గంటల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నడూ లేని విధంగా దేశవ్యాప్తంగా కేరళం ఎన్నికలపైన అందరూ దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. అయితే మరికొద్ది గంటల్లో జరగబోతే ఎన్నికలకు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, భద్రత ఎలా చేపడుతున్నారు? ఎందుకంటే దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఏమైనా గొడవలు జరుగుతాయా, సెన్సిటివ్ ఏరియాస్ అన్నది ఏమేమి ఉన్నాయన్న దానికి సంబంధించి అందరూ దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలో మనతో ఉన్నారు కేరళ డీజీపీ ఆజాద్ చంద్రశేఖర్. మనం ఇక్కడ మాట్లాడదాం సార్తో. ప్రస్తుతం మరికొద్ది గంటలు ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? ఎందుకంటే సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయి, అప్పీ హిల్స్ ఏరియాస్ ఉన్నాయి, మరికొన్ని క్షేత్రస్థాయిలోకి వెళ్తే చాలా అటవీ ప్రాంతాలు ఉన్నాయి. సో ఎన్నికలు సజావుగా సాగడానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్? నమస్కారం. రేపు కేరళలో ఎలక్షన్ జరగబోతుంది. దానికి సంబంధించి మాకు 30,471 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశాం. దానికి అవసరం ఉన్న పోలీస్ బందోబస్తుని ఎలాబరేట్ సెక్యూరిటీ ప్లాన్ మేము తయారు చేసాం. 76,000 మంది పోలీసు ఉద్యోగస్తులు వాళ్ళని మేము మొబిలైజ్ చేసాం, విచ్ ఇంక్లూడ్స్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ ఆల్సో 26,000. అండ్ మాకు 140 కంపెనీలు సిఏపిఎఫ్ కూడా ఎలక్షన్ కమిషన్ బాగా వచ్చినవి. వీళ్ళందరినీ మేము ఒక ఎలాబరేట్ సెక్యూరిటీ ప్లాన్ తయారు చేసి దాంట్లో డిప్లాయ్ చేస్తాం. దానికి ఎలక్షన్స్ ముందుగా వీ హ్యావ్ ప్రిపేర్డ్ ఎ వెరీ ఎక్స్టెన్సివ్ ఎక్సర్సైజ్ of taking preventive action against all the anti-social elements, executed more than 3,000 NW warrants in this MCC period itself. And we are also doing a very intense cyber patrolling to prevent any hate campaign, fake news or the other defamatory type of content roaming in the cyber space. దాంట్లో కూడా మేము స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటున్నాం. దాంట్లోని వీ హ్యావ్ టేకెన్ మోర్ దెన్ 500 కేసెస్ ఇన్ దిస్ రిగార్డ్. అండ్ ది అటవీ ప్రాంతాలు లేదంటే మాకు యాక్చువల్గా 2,500 క్రిటికల్ బూత్స్ ఉన్నాయి. వాటిని కవర్ చేయడం కోసం మేము సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ని డిప్లాయ్ చేస్తున్నాము. దాంతోపాటుగా ఈ 2,500 బూత్లలోని వాటికి చాలా బూతులు అటవీ ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ప్రత్యేకమైన సురక్షా క్రమీకరణలు ఏర్పాటు చేసాం. మా యొక్క ఎస్ఓజీని డిప్లాయ్ చేసాం, ప్లస్ దాంతోపాటుగా సిఏపిఎఫ్ని డిప్లాయ్ చేసాం. అక్కడ అన్ని చోట్ల కూడా జనాలకి పబ్లిక్కి సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేసే విధంగా మేము కంటిన్యూస్గా కండక్టెడ్ రూట్ మార్చెస్, ఫ్లాగ్ మార్చెస్ అండ్ ఆల్సో వీ హ్యావ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ కాల్డ్ జనమైత్రి పోలీస్. దాంట్లో భాగంగా పబ్లిక్తోని మాకు మంచి రిలేషన్ ఉంది. వీ ఎంకరేజ్ దెమ్ టు బి పార్టిసిపేటింగ్ ఇన్ ఆల్ ద పోలీసింగ్ యాక్టివిటీస్. And here that is quite helpful to us to ensure that we also take care of their security aspects of these people, those who are living in the far-flung areas. స్టేట్ ఎలక్షన్ కమిషన్ కేల్కర్ గారితో కూడా మేము మాట్లాడడం జరిగింది. వారు 85% పోలింగ్ పర్సెంటేజ్ చేయడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మీ జనమైత్రి కాన్సెప్ట్ కూడా అంటే గత ఎలక్షన్స్లో 75% దాటినటువంటి పరిస్థితి ఉంది. సో ఈసారి మీరిద్దరూ కలిసి ఏమైనా ఒక జాయింట్గా ఏదైనా చేస్తున్నారా? ఎలా ఓటింగ్ పర్సెంటేజ్ పెంచడానికి ఏమన్నా ఒక ప్లానింగ్ ఏమైనా ఉందా సార్? ఓటింగ్ పర్సెంట్ పెంచడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ, ఫెయిర్, ట్రాన్స్పరెంట్, పీస్ఫుల్గా ఉంటే కనుక ఆటోమేటిక్గా జనాలకి అవి వచ్చి ఓటింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మా సిఇఓ గారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి కూడా అద్భుతమైన ప్రచారం చేయడం, వాళ్ళు జనాల్ని ఎంకరేజ్ చేయడం, అది చాలా బాగుంది. ఆ ఉత్సాహం డెఫినెట్గా అది ఇంక్రీజ్డ్ పోలింగ్ పర్సెంటేజ్లో కనిపిస్తుందనే నాకు నమ్మకం ఉంది. దాంతోపాటుగా మా యొక్క పోలీస్ పరిస్థితులను కూడా అందరి చేత కూడా పోస్టల్ బ్యాలెట్ చేయడం, లేదంటే కనుక ఎవరికైతే కుదురుతుందో వాళ్ళందరికీ కూడా మేము వీఆర్ ప్రొవైడింగ్ దెమ్ an opportunity to cast the vote even while performing the duties also. అందువల్ల we are very hopeful that the voting percentage will increase. And as I mentioned, this is a biggest festival. Kerala is known for the land of festivals, and this is going to the biggest festival for the democracy. We are hopeful that it will be a great one. మీరు తెలుగువారు, ఇక్కడ చాలామంది తెలుగువారు కూడా సెటిల్ అయినటువంటి పరిస్థితి, ఓటు హక్కు కూడా ఉన్నటువంటి పరిస్థితి, వారికి ఏదైనా ఒక మెసేజ్ ఏమని చెప్తారా?
అందరూ ఇది చెప్పిన ఇది ఒక మన పెద్ద పండగ ఇది. ఈ పండుగలో అందరూ పార్టిసిపేట్ చేయాలి. అందరూ దీంట్లోని పార్టిసిపేట్ చేసి మన యొక్క ప్రజాస్వామ్యాన్ని మీరు మేక్ ఇట్ ద డెమోక్రసీ విన్స్ హియర్. థ్యాంక్ యూ. కేరళ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికొద్ది గంటల్లో జరగబోతున్నటువంటి పోలింగ్కి అడుగడుగునా కూడా పోలీసు భద్రత ఉందని, ప్రజలంతా కూడా స్వేచ్ఛగా వచ్చి ఓటేయడానికి అన్ని ఏర్పాట్లు చేశామని కూడా చెప్తున్నారు. మరొక వైపు తెలుగువారిగా ఉండి ఇక్కడ మొత్తం అంతా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం కూడా వ్యక్తిగతంగా తనకు గర్వకారణం అని చెప్పి